అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్ షాప్లో వెల్దుర్తిలో మేనేజర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం తోడ్చ గ్రామంలో ఉన్నాం. మన రైతు అనేది ఈస్ట్ వెస్ట్ స్నైపర్ అనే వెరైటీ సాగు చేస్తున్నామంట. ప్రజెంట్ 22 కోత. దీని పూర్తి వివరాలు అనేది రైతు మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనేది. అన్న నమస్తేనా. ఏం పేరు నా ఇప్పుడు? మదన. ఎంత పొలం పెట్టారు మీరు? ఎకరా పెట్టినామన్నా. ఎకర లోప ఎకర పైన? ఎకరా. కరెక్ట్ ఎకరా. ఓకే. ఇప్పుడు బెండ ఎన్ని ఏళ్ళని సాగు చేస్తారు మీరు? 3 ఏళ్ళేనా. 3 ఏళ్ళేనా? ఇది 4వ సంవత్సరమా? ఎట్లా ఉందన్న మీరు వేసిన స్నైపర్? బాగానే ఉందన్నా. బాగానే ఉందంటే ఏ విధంగా బాగుందని అంటున్నారు మీరు? కాయలు తెగడం గానీ బాగా, మనకు కాయలు పడడం గానీ. కాయలు బాగా పడుతున్నాయి, కాయ తెగడం కూడా బాగా పడుతుంది. తెగడం హైలైట్ తెగుతుంది. ఇంకా తెగడం హైలైట్ అవుతుంది. మిగతా రకాలతో పోల్చుకుంటే ఏం పెద్ద తేడా ఉండదా? తేడా ఏం లేదు. మీరు లాస్ట్ ఇయర్ రకం వేసిండ్రు. ఓకే, ఆ రకంతో పోల్చుకుంటే ఈ రకం అది తెగడం బాగా తెగుతుంది, ఇది బాగా తెగుతుంది. ఇది బాగా తెగుతుంది. ఇది బాగా తెగుతుంది. ఓకే, ఆకు అనేది మనకు కత్తెరాకు వస్తుంది ప్లస్ ఇట్లా అరిటాకులకు వస్తుంది. అరిటాకుల కన్నా వస్తుంది, కత్తెరాకులు అక్కడ. కత్తెరాకులక అరిటాకు అంటే మనకి వెడల్పు వస్తుంది, కత్తెరాకులు అక్కడ వస్తుంది. కత్తెరాకులు అక్కడ వస్తుంది. కత్తెరాకు వల్ల మనకు ఉపయోగం ఏంది ఐడియా లేదా? కత్తెరాకు వల్ల అంటే దోమ పట్టుకుంటది అన్న. ఎగ్జాంపుల్ ఇదే కత్తెరాకుని తీసుకో. అరిటాకు అంటే మనకి స్ప్రేయింగ్ చేసినప్పుడు ఆ మందు అనేది అట్లా నిలిగిపోతుంది, దాని మీద కిందికి అనేది రాదు. అరిటాకు మీద అంటే గ్యాప్లు ఉంది కదా మనకి, గ్యాప్ స్ప్రేయింగ్ పడితే కిందికి పోతే దోమ స్మెల్ అనేది ఉండదు మనకి మేజర్ గా. ఇప్పుడు మీకు ఇదే ఉందా మొత్తం తోట మొత్తం ఆకు? ఇదే ఉందా. ఫర్టిలైజర్ ఏమేమి వేసినారన్న మీరు ఇప్పుడు? ఎన్నో కోత? 22వ కోత. 22వ కోతనా? ఫర్టిలైజర్ ఏమేమి వేసుకున్నారు? గోమరు, ఈరుగా చల్లుతాము. ఈరోజు వెళ్తారు. ఓకే, పొలం వేసిన పొలం ఏది మీరు? పొలం ఏది? నేల ఉసుకతువనా? ఉసుకతువకైనా బాగానే వచ్చింది రకం? బాగా వచ్చింది. ఎన్ని పడుతున్నాయినా బొరాలు? 4-5 అట్ట అయితే. 4-5 అట్ట అవుతున్నాయి. రేట్ ఎట్లా పోతుంది? రేట్ అన్ని దాంట్లతో పాటే పోతుంది. అన్ని దాంట్లో పాటే పోతుంది. యా మార్కెట్ ఇస్తారు మీరు? హైదరాబాద్ పోతాయి. కర్నూలు కదా? కర్నూలు. ఇప్పుడు ఈ సైజు కాయ ఉంది కదా, 22 కోత అంటున్నావు. మీకు కింద బుడాన్ని తెంపితే కూడా గుల్ల వస్తుంది మన కాయ? వస్తలేదు. ఇదే సేమ్, ఇదే పచ్చాలు, ఇది అంతా ఇది వస్తుంది. నీకేమన్నా ఎక్కడ గానీ గుల్ల గానీ ఎక్కడన్నా ఉంది తోటలో? లేదు, తోట ఎక్కడ లేదా? ఇక్కడ లేదు. ఓకే, మీరు పంగలు ఎట్లా ఉన్నాయి అన్న? ఇవి పంగలు కానీ బాగానే విపరీతంగా వచ్చినాయి. పంగలు కూడా బాగా విపరీతంగా వచ్చినాయి. చెండు అనేది ఎలా ఉంది? చెండు కానీ బాగానే ఉందన్న. చెండు కానీ బాగానే ఉంది. అంటే చెండు అంటే దగ్గర ఉంది, దూరం చెండు ఉంది? దగ్గరనే ఉంది. దగ్గర ఉంటే మనకి ఏంటి లాభం? దగ్గర ఉంటే కాయలు ఎక్కువ పడతాయి. అదే కాయలు ఎక్కువ పడతాయి. ఇప్పుడు మీరు వేసిన స్నైపర్ తో సాటిస్ఫాక్షన్ అయినా? సాటిస్ఫాక్షన్. మీరు ఏం చెప్పగలుగుతారు దీని గురించి రైతులకు ఇంకా క్లారిటీ కావాలంటే? ఇప్పుడు మీ శుష్క పొలమే ఇట్లా ఉంది, అంతేగాని ఎర్రనేల గానీ రేగలు కానీ ఇంకా బాగుంటది రకం, ఇంకా బాగుంటది, ఇంకా తోపు ఉంటది. ప్లస్ మన జస్ట్ పొలానికి కాబట్టి ఇట్లా ఉంది అంతే. కొంచెం ఉండి కొంచెం లేక పొజిషన్ లో ఉంది అంతే. అది కూడా మన మెయింటెనెన్స్ బట్టి ఒకరి మీద డిపెండ్ దాన్ని బట్టి ఉంటది మనకు కూడా. ఇంకా అసలైన నేలలు తగులితే మాత్రం ఇంకా బాగుంటది. అందులో మీరు వేసే వేగిలే వేస్తున్నారు, పాత వేగిలే. ఇప్పుడు ఇదే వేగిలో మీరు బెండ వేసింటారు, మళ్ళీ ఇదే వేగిలో పత్తి గిత్త వేసింటారు, మళ్ళీ బెండ చేస్తారు. అంటే ఏగిల్ అనేది మారుతుంది, ఒక్కొక్కసారిగా మారుతుంది. మళ్ళీ స్పెసిఫిక్ గా ఇదే వేస్తున్నారు బెండ. మీరు ఏదైనా మారాలి, కనీసం 1 సంవత్సరం కన్నా బెండ వేయకుండా ఉంటే మళ్ళీ ఇంకో సంవత్సరం బెండ వేసుకుంటే అప్పుడు నీకు పోషకాలు అనేది బాగా అందుతాయి ఎప్పటికైనా. ఇప్పుడు న్యూట్రిషన్స్ కొట్టుకున్నా మీకు సరిపోతుంది. న్యూట్రిషన్స్ కొట్టుకుంటే మనకి ఏ టైంకైనా ఎప్పుడైనా ఉన్న స్ప్రేయింగ్ పెట్టే డబ్బులు న్యూట్రిషన్స్ పెట్టాలి. 319 కానీ మ్యాక్స్ బోరాన్ కానీ ఏరిస్ ఫర్టిలైజర్ కానీ దీనిలో పెట్టుకున్నా పోషకాలు బాగుంటది మనకు. అది ఎప్పుడైనా స్ప్రే చేసిన 22 కోతలలో దానివల్ల రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఉంది కదా? న్యూట్రిషన్ కొడితే వస్తుంది. న్యూట్రిషన్ కొడితే ఎప్పటికైనా గ్రోతింగ్ అనేది లెవెల్స్ బాగుంటాయి. ఇప్పుడు ఇది ప్రతి రైతుకి ఏం చెప్పగలుగుతుంది దీని గురించి క్లారిటీగా? రైతుకి ఏం చెప్పగలుగుతాను అంటే వేసుకుంటే బాగుంటది. ఇది వేసుకుంటే ఏం బాగుంటది అని? ఇప్పుడు బెండకాయలు ఉండే 3 సంవత్సరాలు అన్న, కాయ పచ్చాలు లేకుండా ఇట్లా పచ్చాలు ఉండి నీటిగా ఉండి వస్తేనే బాగుంటది కాయ. గిల్లలు లేకుండా ఉంటేనే 10 రూపాయలు ఎక్కువ. గిల్లలు అనేది అయితే లేదు, నీటిగా వస్తుంది కాయ. మనం సేను మెయింటెనెన్స్ చేసుకునడం బట్టి కాయ కానీ వస్తుంది. తెగడం ఎట్లా తెగుతుంది? తెగడం అయితే హైలైట్ టాప్ మీరు చూసిన రకాల. సరే, ఇది ఎక్కడ దొరికిందన్న మీకు? వెల్లుర్తిలో సాయిరామ్ సీడ్స్. వెల్లుర్తి సాయిరామ్స్ లో అన్న. వెరైటీ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి స్నైపర్. రైతు అనేది ఎకర పొలంలో సాగు చేస్తున్నారు అంటే 22 కోత. కటింగ్ అనేది బాగా తెగుతుంది అంటున్నాడు. ఫ్రూట్ క్వాలిటీ కూడా బాగుంది అంటున్నాడు. కట్ లీఫ్ వస్తుంది అంటున్నాడు. ఇది వచ్చేసి మన వెల్లుర్తి సాయిరామ్ సీడ్ షాప్ లో స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్ అన్న.